హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 100 రోజుల పాలన. ఈ పాలన ఇది మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం బాగుంది అని ఈ కూటమి ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటుంది. ఇంటింటికి పాంప్లెట్లు పంచుతున్నారు, స్టిక్కర్లు వేస్తున్నారు, కొన్ని సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇది ఇంత తొందరగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో బాగుందని కానీ బాగలేదని ప్రతిపక్షం విమర్శ చేయటం కానివ్వండి, ప్రభుత్వం కూడా బాగుంది అని వీళ్ళు ప్రచారం చేసుకోవటం కానీ, ఈ రెండూ కూడా సరైనటువంటిది కాదు అన్నట్టు. తక్కువ సమయం 3.5 నెలల్లో అద్భుతంగా ఉందా లేదా అనేటువంటి విషయము ఎట్లా చెప్పగలుగుతాం? అదే క్రమంలో ఇప్పుడు ప్రజల్లో చాలా కోరికలు ఉంటాయి. ఇప్పుడు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని మీద ప్రజలు కోరుకుంటారు. ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు, మనకు అవకాశం వస్తుంది, కొన్ని పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచన ఆశతో ఉంటారు. అవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండొచ్చు, అప్పులు అయ్యి ఉన్నటువంటి ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అలాంటి డిమాండ్లు కూడా అది కరెక్ట్ కాకపోవచ్చు. అందుకని ప్రజలు ఆ విషయంలో ప్రభుత్వం మీద అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అంశం. అయితే కేకే సర్వే ఈ కూటమి పాలనకు సంబంధించినటువంటి విషయంలో కిరణ్ కొండేటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కూటమిలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కేకే సర్వే మొన్న ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వస్తాయని, జనసేనకు 100% స్ట్రైకింగ్ రేట్ ఉంటుందని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టు జరిగింది. అందుకని వాళ్ళ మీద నమ్మకం కూడా పెరిగింది. ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీరు, హర్యానా, ఇప్పుడు రేపు ఢిల్లీలో జరగబోయే ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, ఇవన్నిటి మీద కూడా కేకే నేషనల్ మీడియా అదేవిధంగా రీజనల్ మీడియా అన్ని మీడియాల్లో మాట్లాడుతున్నారు కిరణ్ కొండేటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి ఆయన మాట్లాడేటువంటి మాటల్లో ఇబ్బంది అని అంటే, కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అన్ని ఎన్నికల్లో, వరుసగా జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో వరుసనే అన్ని రాష్ట్రాల్లో ఓడిపోబోతోంది అనేటువంటి, దాదాపుగా ఇది కన్ఫర్మ్ అయిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఓడిపోయిద్దని, హర్యానాలో కూడా ఓడిపోవడానికి అవకాశం ఉందని, రేపొద్దున మహారాష్ట్రలో జరిగినా సరే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఈ విధంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవి ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అవుతాయి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో వరుసనే ఓడిపోతూ వస్తే నేషనల్ పాలిటిక్స్లో బీజేపీ ప్రభావం తగ్గిపోతూ ఉంటే 2029లోనే లోక్సభ ఎన్నికలు ఉంటే ఉండొచ్చు. అప్పుడు బీజేపీ ఓడిపోయిద్దా నేషనల్ పాలిటిక్స్లో, అసలు ఎన్డీఏ పరిస్థితి ఏంటి సెకండరీ అది. కానీ వాళ్ళ ప్రభావం అనేటువంటిది, వాళ్ళ ఆ వరుసని అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నటువంటి ప్రభావం ఇటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమిలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ ప్రభావం పడిపోతున్నటువంటి క్రమం, ఆ ఎఫెక్టు మిగతా తెలుగుదేశం జనసేన మీద కూడా పడేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఆయన ఒక్క వాదన. రెండో అంశం ఏంటి అని అంటే, బీజేపీ ఈ విధంగా దెబ్బతినటం వ్యవహారం ఇవన్నీ చూసినప్పుడు కొంత మనకు బార్గెనింగ్ అయితే బాగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో మనము కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా అడిగి, అటు అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాష్ట్రానికి కావాల్సినటువంటి కేంద్ర సహకారం, వీటిలో కొంత గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఫెయిల్యూర్స్ వచ్చే నేపథ్యంలో మరి అనివార్యంగా వాళ్ళు కొంత భయపడి మిత్రుల డిమాండ్లు అంగీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కోణంలో మంచిదే ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయం ఆయన చెప్తున్నారు కిరణ్ కొండేటి. అయితే ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల పాలన మీద ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. దాని మీద వాళ్ళు ఒక సర్వే సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా విడుదల చేస్తానని చెప్పారు. ఇంకా విడుదల చేయలేదు నాకు తెలిసి. అయితే
ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే ఈ 100 రోజుల పాలన విషయంలో ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు ఉన్నాయి ప్రజల్లో, వాటిని చేస్తారు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాటిని చేయటానికి ఉన్నటువంటి హడ్డీల్స్ ఏంటి అని అంటే వీళ్ళు సూపర్ 6 ప్రకటించారు. ఆ సూపర్ 6 కానీ ఇంప్లిమెంట్ చేయటం అనేది కానీ మొదలు పెడితే ఆటికే మొత్తం సరిపోతుంది, ఇంకా డెవలప్మెంట్ కానీ మిగతా యాక్టివిటీస్ ఉండేదానికి అవకాశం లేదు. ఇది ప్రధానమైనటువంటి ఒక సమస్య అని చెప్పారు. రెండవది ఏంటి అని అంటే ప్రభుత్వము పాలన వైపు కన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి సారిస్తుంది. ఇది కొంత మైనస్ అనేటువంటి విషయాన్ని కూటమి విషయంలో చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేయటం, రాజకీయ విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు లడ్డూ ప్రసాదము వ్యవహారం వీటికి సంబంధించి, లేకపోతే వరదల విషయంలో బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చినటువంటి విషయం, ఇవన్నిటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఉంటే ఉండొచ్చాం, వాటి మీద చర్యలు తీసుకుంటే ఓకే. కానీ చర్యల కన్నా కూడా ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ రాజకీయ ప్రచారం మీద దృష్టి సారించడం అనేటువంటిది, ఇది ఒక రకంగా కూటమిలో ఉన్న పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కల్పిస్తున్నాయి అనేటువంటి అంశం మీద ఆయన నొక్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో పూర్తి స్థాయి ఒక రిపోర్ట్ అంటే ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పాలన ఎలా ఉంది అనే దాని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తానన్నారు. కానీ అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో వాళ్ళు ఇప్పుడు ఈ కిరణ్ కొండేటి చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళు కొంచెం సీరియస్గానే రెస్పాండ్ అవుతున్నారు. నువ్వు ఎన్నికల సర్వే చేస్తావు ఓకే, నువ్వు ప్రభుత్వ పాలన ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మీకు ఇంతకుముందు సర్వే చేసినటువంటిది లేదు కదా, ఇట్లా పాలన పెట్టి మీద ఎందుకు ఈ ప్రభుత్వం మీద మీరు 3.5 నెలలు అంటే 100 రోజుల పాలన మీద ఎందుకు సర్వే చేస్తున్నారు, కారణం ఏంది, దీని వెనక ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ పనితీరు ఎలా ఉందని మధ్యంతరంగా ఏమైనా సర్వేలు చేశారా, అలాంటివి రిలీజ్ చేశారా, ఎప్పుడైనా వైసీపీ మీద మాట్లాడారా, మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు అంటే మీరు తెర వెనక ఏమైనా సరే ఇంతకుముందు సర్వేలు చేసి ఇప్పుడు వచ్చినటువంటి పేరుని ఉపయోగించుకొని ఏమన్నా రాజకీయ పార్టీలతో ములాఖత్ అవుతున్నారా అనేటువంటి దాని మీద కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కిరణ్ కొండేటి మీద విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం కిరణ్ కొండేటికి సంబంధించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు కొంత కూటమికి మైనస్గానే ఉన్నాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి వాళ్ళు ఆ కేకే సర్వే ఈ 100 రోజుల పాలనకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, పాలనకి ఎన్ని మార్కులు పడతాయి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళ సర్వేకి పూర్తి స్థాయి రిలీజ్ అయితే ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.